హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ విధంగా యూట్యూబ్ స్టూడియో మన ఇంట్లో చీప్లో లో బడ్జెట్లో ఏ విధంగా సెట్ చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీరైతే చూడండి, అలా అయితేనే అర్థమవుతుంది. సో అంతేకాకుండా మీ యొక్క యూట్యూబ్ స్టూడియో కోసం ఎలాంటి లైట్స్, ఎలాంటి ట్రైపాడ్, ఎక్విప్మెంట్ అనేది వాడాలనేది నేను కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ లక్ష్మణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల నుంచి అయితే నేనైతే మన యూట్యూబ్ స్టూడియో ఏ విధంగా అయితే ఉందో నేనైతే మీకు చూపించబోతున్నాను. అని ఏ విధంగా ఇంట్లో చీప్ అండ్ బెస్ట్లో ఏ విధంగా సెట్ చేసాం అనేది అయితే వీడియో అయితే చూడబోతున్నాం ఇప్పుడైతే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇది వచ్చేసి మేము ఉండే ఇల్లు అన్నమాట. సో మేము బ్యాచిలర్స్ అన్నమాట. సో ఫ్యామిలీ అయితే కాదు, ఇక్కడ రూమ్లో ఉంటాం. మా బ్రదరు నేనైతే ఉంటాం. సో మాకు ఎందుకు పెద్ద ఇల్లు అని చెప్పి ఒక చిన్న రూమ్ అయితే తీసుకున్నాం. సో యూట్యూబ్లో వీడియోస్ చేయడం అనేది మన ప్యాషన్ కాబట్టి మనమైతే ఒక రూమ్లో అయితే అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. సో మా బ్రదర్ లేనప్పుడు నేను ఒక్కరిని ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వీడియోస్ అయితే చేస్తుంటాను. లోపలికి అయితే వెళ్ళి స్టూడియో అయితే చూపిస్తాను మీకు. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఇల్లు. సో ఈ రూమ్లో అయితే మేము ఉంటాం అన్నమాట. సో చూడండి, మన లోపలికి వచ్చినట్టయితే కనుక ఇది వచ్చేసి మా రూమ్ అన్నమాట. సో ఇదే అన్నమాట నా యూట్యూబ్ స్టూడియో సెటప్ వచ్చేసి చీప్ అండ్ బడ్జెట్. సో మెయిన్గా ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు అన్ని ఆ యూట్యూబ్ స్టూడియోకి ఏవి కొనాలి, ఏ లైట్ కొనాలి, ఎలాంటి లైట్ కొనాలి, ఎలాంటి టేబుల్ కొనాలి అవన్నీ అయితే క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది మీకు. సో చూశారు కదా, ఇదన్నమాట రూము. సో యాక్చువల్గా వచ్చేసి ఇది వచ్చేసి గ్రే బ్యాక్గ్రౌండ్ అనమాట, మనకు క్లాత్ అన్నమాట. ఇది వచ్చేసి గ్రే క్లాత్ అనమాట, గ్రే క్లాత్ అనమాట. సో మనకు అది వచ్చేసి బ్యాక్గ్రౌండు గిన్నెలు అవి ఉంటాయి. సో అదైతే నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే వీటి గురించి అయితే మనం తెలుసుకుందాం. సో సింగిల్ రూమ్ కాబట్టి మేము అన్నీ ఈ విధంగా వేలాడదీస్తాం, బ్యాచిలర్స్ కాబట్టి. సో బ్యాచిలర్స్ అన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా రూము. సో మేము ఇంట్లో తినేది తక్కువ, బయట తినేది ఎక్కువ, అట్లా ఉంటుంది అన్నమాట. సో టైం ఉండదు కుకింగ్ చేసుకోవడానికి కూడా అట్లా. సో మెయిన్గా వీడియోస్ చేద్దామంటే నాకు టైం దొరకదు మెయిన్. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే నేను ఒక్కొక్కటి మీకు ప్రైస్ ఎంత అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను. తర్వాత మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో చూడండి, నేను ఇదే చైర్లో కూర్చొని అయితే వీడియోస్ అయితే తీస్తాను. సో ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఒకటి సాఫ్ట్ బాక్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక చిన్న గోల్డెన్ కలర్ ఎల్లో బల్బ్ అయితే పెట్టాము. సో ఇది వచ్చేసి ల్యాప్టాప్. సో మనం వీడియోస్ చేసేటప్పుడు లైవ్లో అయితే మనమైతే ఇదైతే యూస్ చేయము, ఎందుకంటే పర్ఫెక్ట్గా రాదు, ఎడిటింగ్కి చాలా టైం వేస్ట్ అవుతుంది. నేను ఎడిటింగ్ చేశాకనే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఎదురుగా కనబడేది అయితే మనకైతే ట్రైపాడ్ అనమాట. సో ఈ బ్యాక్ డ్రాప్ అని చెప్పాను కదా, ఈ బ్యాక్ డ్రాప్కి వచ్చేసి సో ఇక్కడ లైట్ వెలుగుతుంది కదా ఫ్రెండ్స్, ఈ లైట్ వచ్చేసి మనకు 150 or 200 పడింది ఆన్లైన్లో. ఇది RGB LED కలర్ లైట్ అనమాట. సో ఈ బ్యాక్ డ్రాప్ మీద మెయిన్గా గ్రే డ్రాప్ మీద ఏంటంటే మనకి ఎలాంటి కలర్ వేసినా అదే రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. గ్రే స్క్రీన్ యొక్క మనకు అదొక బెనిఫిట్ అనమాట. సో మీకు బ్యాక్ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంది ఇల్లు అనేది. సో చూడండి, ఇది వచ్చేసి బ్యాక్, జస్ట్ గిన్నెలు మాత్రమే ఉంటాయి. సో ఈ విధంగా అయితే నేనైతే సెట్ చేశాను. సో మెయిన్ వచ్చేసి ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్తాను నేను ఇప్పుడు వచ్చేసి. సో ఈ బ్యాక్ డ్రాప్ ప్రైస్ వచ్చేసి ఈజీగా 500 అమెజాన్లో అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ RGB లైట్. సో లైట్లను ఆన్ చేసి పెట్టాను కాబట్టి నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు కావాలంటే అక్కడ బుక్ చేసుకోండి. సో ఈ RGB లైట్ వచ్చేసి 150 or 200 పడింది. సో అది మీషోలో అయితే తీసుకున్నాను. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సో ఆ లైట్ అయితే పనికి రాదు ఫ్రెండ్స్. మీరు బ్యాక్గ్రౌండ్లో వేయాలంటే నన్ను అడిగితే బెటర్ లైట్ ఏదైనా బ్యాక్గ్రౌండ్లో వేయాలంటే మనకు ఆ RGB ట్యూబ్ లైట్ ఉంటుంది. సో ఆ ట్యూబ్ లైట్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. సో 1000 రూపీస్లో అది తీసుకోవడం అయితే బెటర్. ఈ లైట్ అయితే వేస్ట్. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి.
సో దీంట్లో ఆర్జీబీ లైట్స్ వస్తాయి, కానీ ఈ లైట్ అయితే వేస్ట్ ఫ్రెండ్స్. సో దీనికైతే నేను వైరింగ్ కనెక్షన్ అయితే చూడండి ఇట్లా ఇచ్చాను. ఇక్కడ నుంచి కుర్చీ కింద నుంచి అక్కడికి ఇచ్చి ఛార్జింగ్ పవర్ పాయింట్లో అయితే నేనైతే పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్లో మనకు యూట్యూబ్ కోసం చైర్ అంటే, సో ఇది వచ్చేసి ఐకే వెబ్సైట్లో అయితే తీసుకున్నాను. ఐకే వెబ్సైట్లో ఈ చైర్ అయితే వైట్ కలర్ చైర్ అయితేనేమో 700 ఉంది, ఈ బ్లాక్ చైరు 500 రూపీస్ ఉంది. సో సోలోగా కూర్చొని చేయడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చైరు. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది టేబుల్ కోసం చూస్తారు యూట్యూబ్లో. ఈ టేబుల్ వచ్చేసి నాకు 1500 రూపీస్ అయితే పడింది. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో అయితే బుక్ చేశాను. సో 1500 రూపీస్ తగ్గట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్మూత్గా ఉంటుంది. అన్బాక్సింగ్ వీడియోస్ అవన్నీ కూడా మీకు చేయడానికైతే చాలా సూపర్గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి కూడా సూపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అన్నమాట, డిజైన్ మన షో పీసెస్. సో ఇవి వచ్చేసి ఇవి ఒరిజినల్ ఫ్లవర్స్ అయితే కాదు, ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్నమాట. సో ఈ 3 ప్లాంట్స్ ఇవన్నీ కలిపి నాకైతే ఒక 600-700 వరకు అయితే పడింది ఈ 3 ప్లాంట్స్. సో ఇవి చూడడానికి సేమ్ రియలిస్టిక్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి, కానీ రియలిస్టిక్ ఫ్లవర్స్ అయితే కాదు. సో చూడండి ఈ విధంగా ఉంటాయి, మీకు చూడడానికి ఒరిజినల్ ఫ్లవర్స్లా ఉంటాయి, కానీ ఒరిజినల్ కావాలి. సో మీకు కావాలంటే కూడా ఈ ప్రోడక్ట్స్ కూడా మనకు ఆన్లైన్లో అయితే దొరకడం అయితే జరుగుతుంది. సో మీరు ఆన్లైన్లో కొనుక్కుంటా అంటే కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మన ల్యాప్టాప్ అనమాట. సో ల్యాప్టాప్ ఎడిటింగ్ పర్పస్కి బాగా యూజ్ చేస్తాం కాబట్టి సో ఇదైతే నేను ఇంకా ఆన్ చేయలేదు. సో ఇది వచ్చేసి మనం 55,000 అయితే పెట్టి తీసుకున్నాము, హెచ్పి ల్యాప్టాప్. సో i5 జనరేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రిమోట్ ఏంటంటే ఇందాక ఆర్జీబీ కలర్స్ ఇవి వెనకాల చెప్పాను కదా, ఈ లైట్ని కంట్రోల్ చేయడానికి మనకు ఈ రిమోట్ అయితే యూజ్ అవుద్ది. ఏ కలర్ పెడితే ఆ కలర్ అయితే వస్తుందన్నమాట. మీకు ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను, కలర్ మార్చి కూడా చూడండి. ఈ రిమోట్లో మనం బ్లూ నొక్కితే బ్లూయే వస్తుంది, రెడ్ నొక్కితే రెడ్ వస్తుంది, గ్రీన్ నొక్కితే గ్రీన్ వస్తుంది, వైట్ నొక్కితే వైట్ వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఏదంటే అది పెట్టుకోవచ్చు. నేనైతే గ్రీన్ అయితే పెట్టుకున్నాను బ్యాక్గ్రౌండ్లో. సో ఏంటంటే నేను గ్రీన్ స్క్రీన్ వీడియో అది బ్యాక్ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి నేనైతే మంచిగా బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండే విధంగా నేనైతే ఎడిటింగ్ చేసుకుంటాను. సో ఆ ఎడిటింగ్ ఏ విధంగా చేస్తాననేది కూడా నేనైతే కంప్లీట్గా అయితే మీకు చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక లైట్ ఫోకస్ బాగా పడుతుంది ఇది. సో ఇది వచ్చేసి డిజిటెక్ వాళ్ళది సాఫ్ట్ బాక్స్ అనమాట. ఇది వచ్చేసి నాకు 1200 రూపీస్ అయితే పడింది, డిజిటెక్ వెబ్సైట్లో అయితే తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి స్టాండ్స్. ఈ స్టాండ్స్ ఏంటంటే మనకి రోడ్డు మీద తీసుకున్నాను, రోడ్డు మీద 300 రూపీస్ లాగా ఈ మన రింగ్ లైట్ అమ్ముతారు కదా ఫుట్పాత్ల మీద సైడ్కి పెట్టుకుని, సో ఆ స్టాండ్లు అయితే వాడుతున్నాను బడ్జెట్లో 300. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందులో బల్బ్ అయితే తీసుకున్నాను నేను. ఈ బల్బ్ అనేది నాకు పర్ఫెక్ట్ అయితే అనిపించట్లేదు. ఎప్పుడైనా మీరు ఏ బల్బ్ వాడాలంటే ఆ బల్బ్ అనేది మీరు బ్రైట్నెస్ అనేది మీరు కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి, అలా అయితేనే మనకి ఎక్స్పోజర్ అనేది మన ఫేస్ మీద ఎక్కువ పడదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ అంబ్రెల్లాస్ వచ్చేసి ఒకటి 100 రూపీస్ 200 రూపీస్ నేనైతే ఇవి మీషోలో అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో మీషోలో వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటాయి. సో ఇది ఏంటంటే ఇది ఎందుకు పెట్టానంటే ఇది ఫిల్ లైట్ లాగా కవర్ చేయడానికి అండ్ మెయిన్ లైట్ లాగా కవర్ చేయడానికి అయితే నేనైతే పెట్టుకున్నాను. సో అది ఆర్జీబీ లైట్ వచ్చేసి బ్యాక్ లైట్ అనమాట. సో ఇది ఎక్కువ ఎక్స్పోజర్ బ్రైట్నెస్ అనేది పడడం వల్ల అది ఎక్కువ మొబైల్లో అయితే అంత కనిపించట్లేదు. సో ఈ బల్బ్ అయితే చేంజ్ చేస్తాను, బల్బ్ చేంజ్ చేసాకైతే మీకైతే కనిపిస్తుంది. ఇంతకుముందు చేసిన వీడియోలో అయితే వేరే బల్బ్ అయితే యూజ్ చేస్తాను, ఇది ఇప్పుడే పెట్టాను. సో ఆ బల్బ్ పెట్టి మళ్ళీ వీడియో అయితే తీయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చూడండి, సేమ్ ఇదే స్టాండ్లో నేను మొత్తం ఇవైతే 3 స్టాండ్లు తీసుకున్నాను, చూపించాను కదా ఆ స్టాండ్లో ఫుట్పాత్ మీద ఉన్నాయని. ఇవైతే 300 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి హోల్డర్స్ సపరేట్, ఒక్కటి 600-700 రూపీస్ అయితే నాకైతే పడింది ఒక్క హోల్డరు. సో ఈ హోల్డర్తో పాటు మనకు బల్బు కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఈ సాకెట్ అయితే ఒకటి ఉంటుంది. ఈ సాకెట్ అయితే మనం సపరేట్గా కొనుక్కోవాలి, 100 రూపీస్ ఉంటుంది ఒక్క సాకెట్.
సో ఈ బల్బ్ వచ్చేసి నేను జెప్టోలో అయితే తీసుకున్నాను. సో బల్బ్ వచ్చేసి 60 రూపీస్ పడింది. అండ్ అది వచ్చేసి 50 వాట్స్ బల్బ్ అన్నమాట. సో 50 వాట్స్ బల్బ్ పెట్టాను. కానీ సో ఒకటి ఏంటంటే మీ యొక్క రూమ్ విత్ని బట్టి ఆ బ్రైట్నెస్ని కంట్రోల్ చేసే విధంగా మీరు ఏ లైట్ పెడితే బాగుంటుంది అని అయితే చూడండి. సో నాకైతే ఈ లైట్ అయితే చాలా ఎక్కువ బ్రైట్నెస్ కొడుతుంది. సో ఇదైతే నేను తీసేస్తాను. నాకు ఈజీగా ఒక 30 వాట్స్ లైట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్ గురించి అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్ అన్నమాట. సో ఈ ట్రైపాడ్ వచ్చేసి నేను ఈరోజే బుక్ చేశాను. ఈ ట్రైపాడ్ వచ్చేసి యాక్చువల్గా మనకు డిజిటెక్ వాళ్ళది, క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది. సో ఇది కెమెరా పెట్టుకోవచ్చు ప్లస్ మొబైల్ కూడా మనమైతే పెట్టుకోవచ్చు. సో దీనికి ఏంటంటే మెయిన్ మనకి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ప్లస్ మనం ఎలా అంటే అలా హార్డ్గా కూడా వాడుకోవచ్చు. సో ఇది ఏంటంటే మెయిన్ మనకి కెమెరా ఇంకా మరియు మొబైల్ రెండు అయితే పెట్టుకోవచ్చు. సో నేనైతే ఆల్రెడీ ఇది సెట్టింగ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేనైతే ఇప్పుడు దాన్ని ఏం టచ్ చేయట్లేదు. సో ఇంకా ఏమైనా ఉన్నాయంటే నేనైతే కొన్ని వస్తువులు, ఒకటి మొబైల్ గింబల్ అయితే తీసుకున్నాను. సో మనకైతే ఇంకా చాలా ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాం, కానీ అవన్నీ ఒక్కొక్కటి చూపించాలంటే మోస్ట్లీ అవన్నీ ఎక్కువ నేను యూజ్ చేయను. సో ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మైక్ వచ్చేసి నాకు ఆన్లైన్లో 4600 రూపీస్ అయితే పడింది. డిజిటెక్ వాళ్ళది. రెండు ట్రాన్స్మిటర్లు, ఒక రిసీవర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అదైతే నేనైతే మీకు ఆల్రెడీ సపరేట్గా వీడియో అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా నేను మొబైల్ గింబల్ గురించి కూడా మరొక వీడియో అయితే తప్పకుండా నేనైతే మీకు చేసి అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. అంతేకాకుండా ఈ వీడియో అనేది నేను రికార్డ్ చేసి ఏ విధంగా ఎడిటింగ్ చేస్తాను, ఏ విధంగా నాయిస్ అనేది రిమూవ్ చేస్తాను వీడియోలో, అవన్నీ అయితే కంప్లీట్గా నేనైతే వీడియో అయితే మళ్ళీ ఏ విధంగా ఎడిటింగ్ చేయాలనేది అయితే నేను కంప్లీట్గా చూపిస్తాను. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. యూట్యూబ్ పర్పస్ కోసం ఎలాంటి ఎక్విప్మెంట్ వాడాలి బడ్జెట్లో అనేది అయితే నేను అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతేకాకుండా మీకు నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినట్టయితే కనుక నేను మీకు ప్రోడక్ట్ కూడా సజెస్ట్ చేసి లింక్ కూడా పంపిస్తాను. ఎలాంటి ఎక్విప్మెంట్ అయితే మీరైతే వాడాలి, లో బడ్జెట్లో అయితే లేదా హై బడ్జెట్లో కావాలంటే ఏ విధంగా వాడాలని అన్నీ నేనైతే మీకు డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, పంపిస్తాను. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మరి ఒక ఛానల్ మరొకటి లక్కీస్ జర్నీ అని కూడా ఉంది. దాంట్లో మనం జర్నీ బ్లాగ్స్ అవన్నీ అయితే చేయడం అయితే జరుగుతుంది. తప్పకుండా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ లక్ష్మణ్ సైనింగ్ ఆఫ్. బాయ్.